హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈరోజు మనం సగ్గుబియ్యం మరియు ఉప్మా రవ్వతో కలిపి ఎలా వడియాలు పెట్టాలో చూద్దాం రండి. 1 కప్పు సగ్గుబియ్యాన్ని రాత్రి క్లీన్ చేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఒక గిన్నెలోకి 9 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. సగ్గుబియ్యం ప్లస్ ఉప్మా రవ్వ 2 కలిపి చేస్తున్నాం కాబట్టి 9 కప్స్ వాటర్ ఇక్కడ యూస్ చేస్తున్నాం. వాటర్ మరుగుతున్నప్పుడు రాత్రి నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ను వంపేసి ఓన్లీ సగ్గుబియ్యం మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికి మనకి తెల్లగా కనిపించకుండా మనకి జెల్లీలాగా అవ్వాలన్నమాట. పూర్తిగా ఉడికిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వని వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ 10 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చిని ఒక 5-6 తీసుకొని 1/4 స్పూను సాల్ట్ వేసి పేస్ట్ చేసి ఉంచుకోవాలి. మనం 1/4 స్పూన్ సాల్ట్ని ఇక్కడ విడిగా వేసుకుంటున్నాము. తర్వాత మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. అందులో కూడా సాల్ట్ ఉంది. 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా మనం 1 స్పూన్ సాల్ట్ మాత్రమే వేసుకున్నాము. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత మందపాటి క్లాత్ తీసుకొని దాని మీద ఈ విధంగా వడియాలుగా పెట్టుకోవాలి. ఇవి ఇంట్లోనే ఫ్యాన్ గాలికే ఆరిపోతాయండి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత క్లాత్ వెనక సైడ్ వాటర్ చల్లి ఈ విధంగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. డిష్లో పెట్టుకొని 2 రోజులు ఎండలో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. చూసారా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.